ముసలోళ్ళకి 2000 పెన్షన్ కాదు 4000 పెన్షన్ వస్తుంది అన్నాడు కాంగ్రెస్ అన్నాడు. మరి ఇట్లా అదే ప్రాబ్లం అది. 4000 ఇస్తా అంటేనే టక ఇయ్యండు. ఏమి లేదు, ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కళ్ళలో ఒడ్లు అట్లే ఉన్నాయి. ఇంకా ఒడ్లు గాలి కొట్టకపోతేనే ఉన్నాయి. ఎక్కడికి బోనస్ అది మరి మళ్ళీ బోనస్ అన్నాడు. ఆ బోనస్ లేదు. నువ్వు చిన్నతనంలో చూసిన తెలంగాణ ఇప్పుడు చూసిన తెలంగాణ అట్లనే ఉందా? కరెంటు కానీ నీళ్లు కానీ అట్లనే ఉన్నాయా? మనకు మంచి ప్రభుత్వం ఇది. మనం ప్రభుత్వం చేసింది కేసీఆర్. కరెంటు పోకుంటుంది. ఇప్పుడు ఏముంది, పోవడం రావటం. ఎప్పుడు అనేదానికి దాన్ని ఇక్కడ లేదు. అది ఘోరంగా ఉంది. ఇప్పుడు దవాఖానాల ప్రభుత్వ దవాఖానాలు అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లున్నాయి? మన కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు ఎవరు డేక్తాడు, ఊళ్ళకెళ్ళిపోయినా డేక్తారు. ఎవరు డేక్తారు? రేవంత్ రెడ్డి నీలాంటి కోసం సన్న బియ్యం ఇస్తుండు కదా. ఏమి లేదు, సన్నగా చేసి ఇస్తుండు. ఏమి లేదు చేసేది, అదంతా వృధా. ఏమి చేసింది ఏం లేదు. ఇప్పుడు మరి ఏ గవర్నమెంట్ మంచిది అంటావు? మన కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ కావాలి. మళ్ళీ వస్తాడంటావు? కంపల్సరీ రావాలి. వస్తాడా? కంపల్సరీ. అంత విశ్వాసం ఉంది జనంలో. ఒక మోసం చేసి ముసలిళ్ళకు ఒక్కరికి ఇచ్చేది, పెంచి ఒక్కరికి ఇచ్చేది. భార్య కూడా ఇస్తాడు, భార్య కూడా ఇస్తాడు. ఇద్దరికి ఇస్తాడు. వీళ్ళు లేడు, వాళ్ళు లేడు. పెన్షన్లు టైంకి వస్తున్నాయి. మరి ఎప్పుడో రావాల్సి ఉండే. మధ్య నెలకు వచ్చిండు. ఇప్పుడు ఏమైనా టైంకి వస్తుందా? లేదు. కరెంటు బోకడే, నీళ్లు బోకడే. ఏదేం మంచిగా నడుస్తున్నది. మళ్ళీ చూడండి, నా మాట పోయి ఎక్కడైనా మాట్లాడాలి. చిత్రంలో మాట్లాడాలి. ఎక్కడ ఉంటుందో మరి వాళ్ళకి గ్యారెంటీ ఇస్తా. మాట్లాడమంటున్నాను. ఎట్లా మీ ఎమ్మెల్యే గాదర్ కిషోరా? మరి ఓడిపోయింది గాదర్ కిషోర్. చూడండి, వాళ్ళు ఇచ్చిన హామీల తోటి ఓడిపోయింది కదా. అట్లా ఓడిపోయిండు. పనులు చేయకపోలే. ఇవన్నీ దొంగ హామీలేనా? రేవంత్ రెడ్డి అని దొంగ హామీలు అంటావా? ఈ దొంగ హామీ కాకపోతే ఏంటండి, మా ఊళ్ళో మా కార్యకర్తలే దొంగలు అయిపోయింది. వాళ్ళకి గల్లి పోయి చెప్పారు. వాళ్ళు వచ్చా అంటే ఏది వస్తువులు లేదు, సత్తులు ఏమంటే ఎవరు మాట్లాడుతూ సభ తర్వాత మారుతా అంటావా? మొత్తం కంపల్సరీ మారుతుంది. మనకు కేసీఆర్ రక్షణ, మన రాష్ట్రానికే రక్షణ తెచ్చిండు. రక్షణ నువ్వు కాంగ్రెస్ వంటి ఎన్నైనా ఏమని చెప్పు, చేసిన పని ఏమన్నా ఏముంది? రేవంత్ రెడ్డి అన్ని ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, కరెంట్ ఇస్తుండు, పెన్షన్ ఇస్తుండు. ఇప్పుడు అది ఇచ్చిండు. చూడు ఏంటంటే గాసి పోయి అంటే మళ్ళీ గాసి పోయి మళ్ళీ 500 వేస్తుండే మళ్ళీ గుర్తుకుని అప్పుడే అయిపోయింది. అదే పోకరు 500కే గ్యాస్ ఇస్తున్నాను చెప్తుండే. ఇప్పుడు ఏది, నేను మొన్న కట్టింది 1000 రూపాయలు. మరి పిల్లగాళ్ళకి స్కూటీలు అంటుండు, మహిళలకు 2500 అంటుండు, తులం బంగారం అంటుండు. అందుకని అట్లా తెచ్చింది కాబట్టి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఏమంటే మాటలు మాట్లాడున్నది. మరి కడదాకుంటాడా రేవంత్ రెడ్డి? అయ్యా ఏముంటుంది కదంతా ఏంది మాయబజారి అని మొన్న నమ్ముతాడు. ఆటలు ఏమో నమ్మరు. ఇప్పుడు నమ్మిండ్రు, ఇప్పుడు నమ్మబోరు. జై శ్రీరామ్ ఎవడు? మన కేసీఆర్ శ్రీరాముడు, తెలంగాణ రక్షణ. అంతేనా?